ఎలక్షన్స్ ఏదైతే ఇవాళ జరిగినవో ఇది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్. ఎందుకంటే మెయిన్ లీడర్స్ అంతా కూడా రిటైర్ అయిపోయినారు. మరి ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా ఎన్నుకోబడేటువంటి కార్యవర్గం ఏదైతే ఉన్నదో సమస్యలపైన ఒక అవగాహన ఏర్పరచుకోవాల్సిన మొట్టమొదటి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫీస్ బేరర్స్ పైన ఉంటుంది. ఒక మెంబర్కి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య డివిజన్ లెవెల్లో సాల్వ్ అవుతుందా, సర్కిల్ లెవెల్లో చేంజ్ అవుతుందా, లేదంటే చీఫ్ ఇంజనీర్ దగ్గర సాల్వ్ అవుతుందా, డిస్కమ్ లెవెల్లో చేంజ్ అవుతుందా, అది సాల్వ్ అవుతుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఆఫీస్ బేరర్స్ పైన ఉంటుంది. అదే కాకుండా ఆఫీస్ బేరర్స్ అయితే ఇలా ఎన్నుకోబడ్డారో వారికి మొదటగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఏదైతే ఆర్గనైజేషన్లో పనిచేస్తారో అఫీషియల్గా సబ్ ఇంజనీర్స్ కావచ్చు, ఏఈస్ కావచ్చు, వారు చక్కగా పనిచేసినప్పుడే మరి మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎస్సీ కానీ అక్కడ ఉన్న డిఈ కానీ మనం చక్కగా పనిచేసినప్పుడే మరి మనకు రెస్పాన్స్ ఇచ్చేటువంటి యొక్క అవకాశాలు కూడా మరి ఎక్కువ ఉంటాయని చెప్పేసి కూడా సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏదైనా ఒక సమస్యని తీసుకొని పోయినందుకు మేనేజ్మెంట్ దగ్గరికి పోయినప్పుడు ఇన్ డీటెయిల్గా స్టడీ చేయాలి. స్టడీ చేసి ఇప్పుడు ఏబుల్ టు కన్విన్స్ ది మేనేజ్మెంట్. అక్కడ ఎవరు ఉంటారు అనేది మనకు సంబంధం లేదు. సమస్య సాల్వ్ అవుతుందా కాదనేది సమస్య కాదు. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ మస్ట్ థరోలీ ప్రిపేర్ ది సబ్జెక్ట్. దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ కావాలి. ఇన్వాల్వ్ కాకుంటే నువ్వు ఒకటి అడుగుతావు, ఆయన ఒకటి చెప్తాడు, అదొకటి చెప్తాడు. వచ్చి మంచిగా రోజు పొద్దున్నే 9 గంటలకు రావాలి, కొంచెం టీ లిస్టులు ఇచ్చేయాలి, పిల్లలకి ఏమేమి చేయాలని చెప్పాలి, ఏ పుస్తకాలు చూసుకోవాలి, అందరికి అసైన్ చేసిన తర్వాత ఏడి గారి దగ్గరికి వస్తుండే, సార్ రేపు మాకు కంపెనీలో జనరల్ సిఎండి గారిను డైరెక్టర్ ఎవరిని కలవాలి, 3 గంటలకు కలుస్తాం. ఆ టైంలో మీరు ఏమన్నా మీటింగ్ పెట్టేది ఉంటే ముందే చెప్పండి సార్, మీ మీటింగ్ అటెండ్ అయినాకనే నేను వాళ్ళకి టైం పెడతానని అంటాడు. సచ్ ఎ వర్క్మెన్షిప్. అరే నాకు ఆశ్చర్యం వేసేది, ఏదైనా సెక్రటరీ జనరల్ నేను ఉన్నాను సార్ అంటే లేదు సార్, నేను మా వాళ్ళని రివ్యూ చేసినప్పుడు ఉండాలి కంపల్సరీ. అతను వర్క్ కల్చర్ ఎలా ఉండేది, పొద్దున్న అసైన్మెంట్ చేస్తుంటే ఏదైనా పని ఉంటేనే పోయేటాడు, పని లేకుంటే వాళ్ళు ఎమ్మడి పోయేటాడు. మారేడుపల్లి అంతకుముందు సెక్షన్, అంతకుముందు ఒక ఏ ఉన్నప్పుడు రోజుకు ఒక సిఎండి గారి దగ్గర కాంప్లైంట్ పోయేది, న్యూసెన్స్ గా ఉండేది. దాన్ని ఎంత స్ట్రీమ్ లైన్ చేసినామంటే అసలు కాంప్లైంట్ పోకుండా తయారు చేసినాం. సో నెక్స్ట్ టైం ఈజ్ వర్క్ నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మళ్ళీ నాకు ఇంకోసారి నారపల్లి సెక్షన్ కదా డిఎఫ్స్ కూడా ఉన్నప్పుడు మళ్ళీ నారపల్లి సెక్షన్కి వచ్చాడు. ఆయన అన్నాడు, నేను ఏగానే ఉన్నా అంచెలంచెలు సార్ పెరిగిపోయిందండి. ఎప్పుడైనా ఉంటుందమ్మా గ్రాడ్యుయేట్, మనం ఏ ఎగ్జామ్ రాశాం, అది ఈస్ ద టఫెస్ట్ ఎగ్జామ్. ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ కూడా గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ లెవెల్లో ఉంటుంది. అటువంటిప్పుడు అది పాస్ అయినాడు టక్కటక్కడ పై ఆ పాసే. ఎప్పుడైనా సివిల్ సర్వీస్ ఉంటుంది, ఐఏఎస్ ఉంటాడు, నాన్ ఐఏఎస్ ఉంటాడు, ఐఆర్ఎస్ ఉంటాడు. అరే నీ ఐఏఎస్ కాలేదనుకుంటే నువ్వు మార్కులు రాలేదనో, నువ్వు ఆ టెస్ట్ రాయలేదనో ఏదో ఒకటి ఉంటుంది కదమ్మా. సో నేను కోరుకునేది ఏంటంటే బీసీ రెడ్డి లాగా ప్రతి లీడర్ అనే కాదు, ప్రతి ఎంప్లాయీ తన డ్యూటీ ఏంది అనేది ఫస్ట్ గుర్తించి తన విధి కర్తవ్యం చేసుకుంటూ లీడర్గా లీడర్గా నలుగురికి సహాయపడితే అప్పుడు సంస్థ బాగుంటుంది, మీకు కూడా అధికారులు అండదండలుగా ఉంటారు. బీసీ రెడ్డి ఒక పాయింట్ చెప్పిండు, వర్క్ అండర్ క్లోజ్ మాత్రం నిజంగా ఫస్ట్ పాపం ఏళ్ళు మాత్రం చాలా సఫర్ అవుతారు. కనుక ఇక లోకల్ మిగలేదు కాబట్టి అంత అక్కడ నుంచి వచ్చింది కాబట్టి ఇక మనం ఏం చేయలేకపోయినాము. అందులో నాది కూడా కొద్దిగా అనుకున్నది కూడా రాలేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక చిన్న నా సజెషన్ ఏంటంటే మన పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఎవర్ గ్రీన్ మన భూమయ్య సార్ మనకు సెక్రటరీ ఉండే అప్పుడు ఉమ్మడి మీద జిల్లాకు అప్పటి నుంచి మన చిరకాల కోరిక ఏంటంటే మనకు ఒక సొంత బిల్డింగ్ ఉండాలి డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ అని. అది ఇప్పుడు మనం సాధనలో పెట్టి ఇంతమంది ప్రతి ఒక్కరు సహాయం చేసి మనం అనుకుంటే అవుతుందని నా ఉద్దేశము. ప్రతి ఒక్కరు కూడా దాన్ని పూనుకొని మన సంగారెడ్డి సెంటర్ పాయింట్, సంగారెడ్డి అంటే మన సెక్రటరీ జనరల్ సార్ కూడా చాలా అభిమానము. కనుక మనం ఇక్కడ ఒకటి ప్లాన్ చేసుకుందాము బిల్డింగ్, అండ్ మన స్టేట్ బాడీ వాళ్ళు కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం సార్. మా వంతు పార్ట్ మేము చేస్తాం సార్. మీ సహాయ సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాను సార్. అంతేకాకుండా మా సమస్యలన్నింటిలో కూడా బీసీ రెడ్డి సార్ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఎనీ టైం
మాకు రెస్పాండ్ ఇమ్మీడియట్ గా ఇస్తాడు. అట్లనే తాజు బాబు సార్ తీసుకెళ్ళి ఉంటున్నాను. నేను మెదక్కెళ్ళి నేను వచ్చి 10 years అయింది. మా సోదరులు అందరి ప్రోత్సాహంతో నేను 10th year ఇప్పుడు కంప్లీట్ చేసినాము. మెదక్లో అయితే సార్ అన్ని సమస్యలు అయితే మా ఏముండే నేను మా సెక్రటరీ గారు మేము సాల్వ్ చేసాం సార్. లాస్ట్ ఇయర్ సబ్ ఇంజనీర్స్ ట్రాన్స్ఫర్ లో కూడా అందరికి న్యాయం జరిగింది సార్. ఒకళ్ళిద్దరు తప్ప మిగిలినందరికి న్యాయం జరిగింది. మా ఇంతకు ముందు నేను జాయిన్ అయినప్పుడు సార్ తక్కువ స్ట్రెంత్ ఉండేది. స్ట్రెంత్ కూడా పెంచినాం సార్. నేను ఇంకా నా కోరిక ఏంటంటే నెక్స్ట్ టైం మా సోదరులు నాకు అవకాశం ఇస్తే ఈ స్ట్రెంత్ ని డబల్ చేయాలనే కాన్సెప్ట్ లో ఉన్నాను సార్ నేను. మా సెక్రటరీ గారు కూడా మధ్యలో బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ప్రజెంట్ అయితే మా దగ్గర సెక్రటరీ గారు పోస్ట్ కూడా ఖాళీ ఉంది సార్. మంచి ఉత్సాహవంతమైన యువకుని ఎన్నికని మేము అవకాశం ఇస్తాం సార్. మా సోదరులు నాకు అవకాశం ఇస్తే నేను చేస్తాను సార్, లేదా నేను సపోర్ట్ చేస్తాను. వెనక్కి వెళ్ళి కంపల్సరీ పవర్ ఇంజనీర్స్ నేను ఎప్పుడు 2000 నేను డిపార్ట్మెంట్ లో 2003లో డ్యూటీ ఎక్కినా సార్. మన బీసీ రెడ్డి సార్ గారి ఆశీర్వాదం ఆ రోజుకి వెళ్ళి ఇప్పటి వరకు నాకు ఉంది సార్. 2006లో నేను మన టీపీడీఏలో జాయిన్ అయ్యాను సార్. అంటే 19 years వెళ్ళి నేను పవర్ ఇంజనీర్స్ మెంబరే ఉన్నాను సార్. నేను తూప్రానేయిగా వచ్చిన కాడి నుంచి నాకు మెదక్ సర్కిల్కి వెళ్ళి మన సోదరులు అవకాశం ఇచ్చారు సార్. అప్పటికి నేను